గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. చిలక ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో. నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో. నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారో చిత్రంగా చూస్తుంటే నీ కన్నె పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. మనసుకు తెలుసునా ఎటుగా రాగని నువ్వు వెలివేసినా, ఎంతగా నన్నీ బంధం ఎందుకు అల్లిందో, ఇంతలో తనే మళ్ళీ తెంచుకుపోమ్మందో. ఆధ్వర్యంలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లో గంగాడి వెంకటనారాయణ జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యుల దాతృత్వంతో సోమవారం అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్రాశ్రీను మాట్లాడుతూ దాతల సహకారంతో సంవత్సరం నుండి ప్రతినిత్యం అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. స్వామి జ్ఞానప్రసన్న ఆదేశాల మేరకు వృద్ధులు వికలాంగులు ఆకలి దప్పికతో ఉండరాదని సంకల్పంతో సేవా సమితి ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అలాగే కరోనా విపత్తు సమయంలో మృతి చెందిన వారి దహన సంస్కారాలను సేవా సమితి సభ్యులు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి చేస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే వారి పుట్టినరోజు కానీ వాళ్ళ పెళ్లి రోజు కానీ వాళ్ళ కుటుంబంలో ఏదైనా సరే వాళ్ళ పెద్దల కార్యక్రమం ఏదైనా సరే ఒక అకేషన్ చూసుకొని దీన్ని ఒక వేదికగా చేసుకొని ఒక 100 మందికి 200 మందికి 500 మందికి అన్నం పెడదామనే ఆలోచన ఈ యొక్క సేవా సమితి ద్వారా మరి గుర్తించి మా యొక్క సేవా సమితి ద్వారా ఈ రోజున మరి గంగాడి వెంకటనారాయణ గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క కార్యక్రమానికి అన్నదానానికి సహాయ సహకారాలు అందించారు.
కార్యక్రమంలో గుమ్మడి వెంకట నారాయణ, కె శ్రీనివాస్, కె దీప్తి, గంగాడి శ్రీనివాసరావు, గంగాడి కిషోర్, పూర్ణచంద్, తుల్లిమిలి చంటి, పాలెట్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. గంగాడి వెంకటనారాయణ గారు ఈ నెల 7వ తారీఖు అకాల మరణం చెందారు. ఆయన గుర్తుగా ఈ అన్నదాన కార్యక్రమం ఇవాళ ఇక్కడ చేస్తున్నాము. ఈరోజు 27వ తారీఖు దినం సందర్భంగా స్టేషన్ సెంటర్లో ఒక 500 మంది పేదలకి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం సాగించిన కుర్రా శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు.